క్రమానికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది కూడా ఒక ప్రశ్న. నేను అదే అనుకున్నా, కానీ నిన్న వాళ్ళ దగ్గరకు వచ్చిన జాబితా చూస్తే ఉమ్, నాకు అర్థమైంది ఏంటంటే, అది చూశాక వ్యవస్థలు పతనం అయిపోయినాయి, ఉమ్, వ్యవస్థల మీద ప్రజలు నమ్మకం కోల్పోయారు. ఉమ్, ఏదన్నా ఎవడన్నా కొట్టాడంటే మనం పోలీస్ దగ్గరికి వెళ్ళాలి, ఉమ్, పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాం. ఉమ్, ఎవరన్నా మన భూములు ఆక్కోబోయాడంటే రెవెన్యూ దగ్గరికి వెళ్ళాలా, పోలీస్ దగ్గరికి వెళ్ళాలి, ఉమ్. పార్టీ ఆఫీస్కి వెళ్తాం. వెళ్ళి అక్కడ వినతి పత్రం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉమ్, వ్యవస్థలు చచ్చిపోయినాయి, ఉమ్, వ్యవస్థలని చంపి ఉమ్, ఒక కొత్త వ్యవస్థను సృష్టిస్తున్నాం, రాజకీయ వ్యవస్థ. అంతే. ఉమ్, దానికి సాక్ష్యం ఇది. ఉమ్, అది రెండు పార్టీలు చేస్తుంటే మూడో పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కూడా ఉమ్, అందులోకి దిగింది. మంచి పని. ఉమ్. ఎందుకంటే కూటమిలో ఉండి అడుగు పట్టించుకోపోవడం ఏంటి, నేనే ఆ విషయం ప్రస్తావించాను, అదే, అవును. ఎందుకు చేయట్లేదని. ఉమ్, కాబట్టి అందులో నాకు నవ్వొచ్చింది ఏంటంటే, ఉమ్, ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళు ఎవరైనా ఉంటే ఉమ్, వీళ్ళు వచ్చి ఇట్లాగ ఇది జరిగిందని చెప్తే ఆ కన్సర్న్ సిఐకో, ఎస్ఐకో, డిఎస్పీకో, ఏసీపీకో ఎవరికో ఫోన్ చేసి వచ్చేటప్పుడు నెంబర్ తెచ్చుకోమంటున్నారు, లేకపోతే వీళ్ళ దగ్గర లిస్ట్ పెట్టుకుని కూర్చుంటున్నారు. ఉమ్, చేసి ఇట్లాగా జనసేన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం, ఉమ్, ఇలా సోన్స్ వాళ్ళు వచ్చారు ఏంటిది అని అడుగుతున్నారు, ఉమ్, కొంచెం మేము పంపిస్తున్నాం మాట్లాడండి అని. బీజేపీ కూడా అట్లా అడగడం మానేసి పురంధేశ్వరి గారు చెప్తున్నారు, అదంతా ఒకటి ఆ కంప్లైంట్స్ అన్నిటిని ఒకటి క్రోడీకరించి పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తారు. ఉమ్. అదేం లెక్క అసలు? అంటే అందుకే పేరు కూడా వారదని పెట్టుకోవడానికి కారణం అదే అదే. నేను వారధుల మధ్యలో అంతే. మధ్యలో వాళ్ళకి ఆయనకి పంపించడం ఏంది? అదే కదా. ఉమ్, పోనీ పంపిస్తే చంద్రబాబు గారికి ఇస్తామని చెప్పు, ఉమ్, అది పోనీ. మధ్యలో పవన్ సీఎం కళ్యాణ్కి ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కాలేదు అది. ఉమ్, అక్కడే కొంచెం ఏదో కాంట్రడిక్ట్ గా అదే అదే. వీళ్ళు మాట్లాడాలి కదా, అది వీళ్ళు మాట్లాడడం మానేసి వాళ్ళకెవరికి చేతికి ఇయడం ఏంటి అనేది అర్థం కాదు నాకు. కాకపోతే అంటే ఎంతవరకు బీజేపీకి మైలేజ్ వస్తుంది అనేది కూడా నిజంగా దీన్ని బట్టి లోకల్గా అంటే క్యాడర్ బలోపేతం కోసం రేపు వచ్చే జనాలు అంటే ఒకటి వాళ్ళ క్యాడరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, తెలుగుదేశం ఆఫీస్కు, వైసీపీ ఆఫీస్కి వెళ్ళాలి, ఇదే బీజేపీ ఆఫీస్కి వెళ్ళకూడదు కదా. అవును. కాబట్టి అక్కడ తీసుకునే కార్యక్రమం నడుస్తుంది.